ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే అరౌండ్ 500 పాయింట్స్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ కన్సాలిడేట్ అవుతూ M15 హై వరకు మళ్ళీ వెళ్ళింది. ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ అని ఉంది. మనం డైలీ టైమ్ ఫ్రేమ్ లో చూసుకున్నట్టయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే ప్రైస్ అనేది రికవర్ అయ్యి హ్యామర్ క్యాండిల్ ఆల్మోస్ట్ హ్యామర్ టైప్ లో క్లోజ్ అయ్యింది. రేపటి రోజున పైకి వెళ్తుందా లేక ఇక్కడే కన్సాలిడేట్ అవుద్దో చూద్దాం. ఈ రోజు నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసరికి పవర్ ఫైనాన్స్ లో తీసుకున్నా. ఈ ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ యొక్క లోని ఎప్పుడైతే ప్రైస్ క్రాస్ అవుతుందో అప్పుడు నేను ఎంటర్ అయ్యా. ఆర్ఎస్ఐ చూసుకున్నట్టయితే 7% ఉంది. 7% ఉన్నప్పుడు ఎంటర్ అవ్వకుండా ఉండాల్సింది. సో చూసుకున్నట్టయితే ఎస్ఎల్ హిట్ అవ్వలేదు కానీ ఆల్మోస్ట్ మనకి 50% వరకు ఎస్ఎల్ అనేది పోయింది. నేను యాక్చువల్గా ఈ రెడ్ క్యాండిల్ ఎగ్జిట్ అయిపోయా. నేను 3-5 ఎగ్జిట్ అయ్యా. ఇంకోటి వీడియో చూసుకున్నట్టయితే స్టీల్ అథారిటీలో తీసుకున్నా. ఇందులో ఏంటంటే మార్కెట్ అనేది అప్ సైడ్ కి వెళ్తుంది ఆ టైంకి. ఇక్కడ ఈ జోన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేసిందో నియర్ 20 ఎంఏ దగ్గర నేను ఇక్కడ ఎంటర్ ఈ హై ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు నేను ఎంటర్ అయ్యా. సో చూసుకున్నట్టయితే అరౌండ్ ఈ కంటే నేను ఎగ్జిట్ అయ్యా. 1:1 వచ్చినప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయా. ఈ రోజు చేంజ్ అయిన స్టాక్స్ చూద్దాం. క్యూపిడ్, డాల్ఫిన్, డి డెవలప్మెంట్, ఆధార్ హౌసింగ్, రెనుక, రైన్ ఇండస్ట్రీస్, మీషో, ఐడిబిఐ, తేజస్ నెట్వర్క్, మ్యాంగ్లూర్, కాన్కార్డ్, గుజరాత్, రికో, రామా స్టీల్స్, కరూర్ వైశ్య, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, అతమ్, బీపీసీఎల్, ఎన్ఎల్సి, గుజరాత్ గ్యాస్.